Right. Working principle of transformer. Transformer works on the principle of electromagnetic induction principle. Electromagnetic induction principle. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అంటే ఎలక్ట్రికల్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో హియర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ని మనం సింపుల్గా ఈఎంఐ ప్రిన్సిపల్ అని కూడా అంటాం. ఈఎంఐ ప్రిన్సిపల్ అని ఎందుకంటే ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్లో రెండు వైండింగ్ ఉంటాయి. ఒకటి హెచ్వి వైండింగ్, ఇంకోటి ఎల్వి వైండింగ్ అని అంటారు. హెచ్వి వైండింగ్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని హెచ్వి వైండింగ్ అంటారు. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏదైతే తక్కువ ఉంటుందో అది ఎల్వి వైండింగ్. హెచ్వి ఫర్ హై వోల్టేజ్, ఎల్వి ఫర్ లో వోల్టేజ్. ఈ యొక్క వైండింగ్స్కి ఏ వైండింగ్కి అయితే సప్లై ఇస్తామో ఆ వైండింగ్ అనేది ప్రైమరీ లాగా వర్క్ చేస్తుంది. ఇక్కడ ఈ యొక్క వైండింగ్ అనేది ప్రైమరీ లాగా వర్క్ చేస్తుంది. ఈ యొక్క N1తో రిప్రజెంట్ చేసిన ఈ N1 అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్, ఇది సప్లై. సో ఆటోమేటిక్గా ఈ సెకండరీ సైడ్ అనేది N2 లాగా వర్క్ చేస్తుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అనేది ఇక్కడ ఎలక్ట్రిసిటీ నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. ఎలక్ట్రిసిటీ నుంచి ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అని అంటారు. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్. ఇందులో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్, ఈ వైండింగ్లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ అనేది ఈ సెకండరీ వైండింగ్లో లింక్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సెకండరీ సైడ్ని మనం లోడ్కి కనెక్ట్ చేస్తామో అప్పుడు ఈ సెకండరీలో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దట్ ఈస్ అబౌట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్. ఏ వచ్చిందా?